వారిని మీరు ఆశీర్వచనాలు మా పిల్లలకు అందించవలసిందిగా మీతో సవినయంగా కోరుచున్నాం. మా యొక్క ప్రధానోపాధ్యాయులు గురురాజారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క విద్యార్థులను ఆనిముత్యాలుగా తీర్చిదిద్దుతున్నటువంటి మా మేడం పీటీ మేడం గారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన అన్న శ్రీహరణ గారు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు గొప్ప ఆటల్లో ప్రదర్శన, చిన్నప్పటి నుంచే మంచి క్రికెట్, కబడ్డీ అన్ని రంగాల్లో కూడా తాను తన మైదానంలో మత్తల మైదానంలో ఆడుతూ మాకంతా మార్గదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా ప్రజల సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తున్నటువంటి యువ నాయకుడు, ఆపదలో ఉన్న వారికి నిస్సహాయులకు నేనున్నానంటూ భుజం తట్టేటటువంటి మన శ్రీహరి అన్న. మరి 6 అడుగుల అందంగా ఉంటూ అదిరిపోయే గాంభీర్యం, పెదవుపై చెరగని చిరునవ్వు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన అన్న వాకిటి శ్రీహరణ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా స్వాగతిస్తూ, మరియు అదేవిధంగా మన బీకేఆర్ ఫౌండేషన్ అన్న బాలకృష్ణారెడ్డి గారు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా మా పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగేటటువంటి రామలీలా మైదానంలో రామ సీతారామ కళ్యాణంలో కూడా అన్నదాన కార్యక్రమాలు, ఎంతో మంది పేదలకు సేవలు అందిస్తూ నిత్యం ప్రజా సేవలో ఉంటున్నటువంటి బాలకృష్ణారెడ్డి అన్నగారు, అదేవిధంగా లక్ష్మారెడ్డి అన్నగారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక చంద్రకాంత్ అన్నగారికి ఎన్నో సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంపీపీగా 13-15 సంవత్సరాల సేవలు అందిస్తున్నటువంటి అన్నగారికి నేను అనుకుంటా భక్తల ప్రాంతం మొత్తం రాజకీయ గడ్డంతా ఈ యొక్క వేదికపై ఉండడము, హృదయం మరి యొక్క గుండెకాయ అంటే రాజకీయ హృదయం అనేటటువంటిది ఒటువంటి వేదికపై ఈ పాఠశాలలో ఉండడం చాలా ఆనందించదగ్గ విషయం. అది కూడా మా సర్పంచ్ రవీందర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం అనేది కూడా మేమంతా సంతోషిస్తూ, చిన్నగా మా యొక్క గురురాజారావు సార్ గారి యొక్క అదేవిధంగా మొన్న మాకు ఈ మీడియా ద్వారా చూస్తే తెలిసింది ఏంటంటే, ఇప్పుడు అన్నగారు మన ముందర ఈ కార్యక్రమం అనంతరము శ్రీహరణ గారు దుర్యోధన పాత్ర రచించవలసిందిగా మా విద్యార్థులు కోరుతున్నాం. చాలా చక్కగా, అంటే ఒకసారి చప్పట్లు కొట్టాలి గట్టిగా. అసలు మేము ఊహించలేదు, అంటే అన్ని రంగాల కళలతో ఉన్నటువంటి అన్ని రంగాల కళలు ఉన్నటువంటి యువ నాయకుడు మన మంత్రివర్యులు వాకిటి శ్రీహరణ గారు. మరి చెప్తారు తన సందేశంలో చెప్తారు చక్కటి. అదే విధంగా మా కార్యక్రమాల నివేదిక ఒకటి ఆ బుక్స్ ఇవ్వండి శ్రీహరి అన్నగారు. చిన్నగా నేను మా సార్ గురించి చెప్తా. మా కార్యక్రమాల పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, మా గురురాజారావు సార్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల నివేదికలు చూస్తూ ఇక్కడ గురురాజారావు సార్ గారు మీరు